హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ మధు మురళీరవం 11వ భాగం. సారీరా మధు, ఇంతసేపు రూమ్లో ఉన్నామని ఏమైనా అంటారేమో నిన్ను. నేను కన్విన్స్ చేయనా అన్నాడు. ఏమీ అవసరం లేదు. మా అమ్మా నాన్నకి నా మీద, వాళ్ళ పెంపకం మీద నమ్మకం ఉంది. నాకంటే ఎక్కువగా మీ మీద ఉంది. మీ పరిస్థితి వాళ్ళకి కూడా తెలుసు. నేను చెప్పాను అంది. థ్యాంక్స్ బంగారం, మధ్యలో కలుస్తాను. ఎలా అని ఇప్పుడు చెప్పను. వెయిట్ అండ్ సీ అని మధు నుదుటి మీద ముద్దు పెట్టి భయమా అని మధు భుజం చుట్టూ చేయి వేసి ఆమెతో కలిసి కిందికి వచ్చాడు. జరిగిన అవమానానికి కృష్ణప్రసాద్ కొతకొతలాడిపోయాడు. మధ్యలోనే అక్కడి నుంచి భార్యని పిల్లల్ని తీసుకొని కొడుకు వంక మామ వంక కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. అతన్ని ఎవరూ పట్టించుకోలేదు, ఆగమని కూడా చెప్పలేదు. ఆ అవమానం తట్టుకోలేక దారిలోనే ఫుల్ బాటిల్ కొనుక్కొచ్చి ఇంటికి వచ్చి ఫుల్లుగా తాగాడు. ఇంటికి వెళ్ళాక భార్యతో గొడవ పెట్టుకున్నాడు. మొన్న జరిగింది చెప్పాను. అక్కడికి వెళితే మనకి అవమానం తప్పదు అని. విన్నావా నా మాట? వద్దంటే నీకు తెలీదు అని బలవంతంగా తీసుకెళ్ళావు. ఇప్పుడు చూడు ఎంత అవమానం జరిగిందో అని భార్య మీద చిందులు వేశాడు. ఇలా చేస్తారని నాకేం తెలుసు? జనం కోసమైనా మనల్ని కలుపుకుంటారు అనుకున్నాను. నువ్వెలాగూ చేతులెత్తేశావు. కూతురు పెళ్లి కూడా చేయలేవు. వాళ్లల్లో దూరితే అయినా పిల్లలనైనా పట్టించుకుంటారేమో అనుకున్నా. నీ కొడుకు ఇంత కొరకరాని కొయ్యని నాకు తెలియదుగా. అయినా వాడికి అంత కొవ్వేంటి అంది కోపంగా. నేను అంత చేతకాని వాడిని అనుకున్నావా? నా పిల్లల సంగతి నేను చూసుకోగలను అన్నాడు కోపంగా కృష్ణప్రసాద్. ఏంటి నువ్వు చూసుకునేది? ఏం పెట్టి చూసుకుంటావు? నీ తాగుళ్ళకి తిరుగుళ్ళకి జల్సాలకి ఉన్నది కాస్త కరిగిపోయింది. అప్పుడేమో నాకు అంతుంది ఇంతుంది, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను అని మాయమాటలు చెప్పి లొంగ తీసుకున్నావు. ఇచ్చిదాన్ని, ఆస్తంతా నీదే అనుకున్నాను. నాకేం తెలుసు అది అంతా రాధది అని. అలా అనుకుంటే నీ మొహం కూడా చూసేదాన్ని కాదు. నీ జమీందారు వేషాలు, నీ దర్జాలు చూసి మోసపోయాను. నా కర్మ ఇలా కాలిపోయింది. అందరి దృష్టిలో రాధకాపురంలో చిచ్చు పెట్టిన దాన్ని, బలి తీసుకున్న దాన్ని అయ్యాను. నేను మాత్రం ఏం బాగున్నాను? నీలాంటి చేతకాని వాడ పాలబడి ఏడుస్తున్నాను. అప్పటికి ఇప్పటికీ దరిద్రమే అనుభవిస్తున్నాను అని ఏడుస్తోంది సరిత. ఆ మాట అనాల్సింది నేనే. అది నీ స్నేహితురాలని కూడా చూడకుండా కావాలని నా ముందు వయ్యారాలు వలకబోస్తూ తిరిగావు. ఆ డబ్బు దర్జా చూసేగా నువ్వు ఎరవేసింది నాకు. అసలే పెళ్ళాం దూరంగా ఉంది. కన్నెపిల్ల వచ్చి నాకు సైట్ కొడుతుంటే అన్నీ మూసుకొని కూర్చోవటానికి నేనేమైనా సన్నాసినా? అసలే తిరుగుబోతే అదవని. నీ వల్ల కదూ నాకు ఈ దరిద్రం పట్టింది. లేకపోతే నా రాధతో, దాని ఆస్తితో, రాజా లాంటి కొడుకుతో, అయిన వాళ్ళందరితో ఇప్పటికీ జమీందారులాగానే ఉండేవాడిని. నా బంధువులందరూ నా చుట్టూ ఉండేవారు. చూశావుగా నా కొడుకుని ఎలా ఉన్నాడో. రాజా అనేవాడు రాజా. వాడు కొడుకు అని చెప్పుకోవటానికి కూడా మనసు రావటం లేదు నాకు. ఇంకా వాడేం చెప్తాడు? నేను చేసిన పని తలుచుకుంటే నాకే అసహ్యంగా ఉంది. దీనికంతటికీ కారణం నువ్వు కదూ. నువ్వు కావాలని నా మీద వలపన్ని నన్ను లోబరుచుకొని తర్వాత కడుపు వచ్చిందని నా ముందు ఏడ్చి మొత్తుకొని ఎలాగైనా రాధతో చెప్పు, నేను నిన్ను పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటాను, నువ్వు పెళ్లి చేసుకోకపోతే చస్తాను అని నువ్వేడిస్తేనేగా నీ మాయలో పడి నేను ఆ రోజు దాని ముందు నాకు బుద్ధి లేక మెంటలు వచ్చినట్లు ఆ రోజు అలా వాగాను. నా బంగారాన్ని, నా రాధమ్మని పోగొట్టుకున్నాను. నా కొడుకు దృష్టిలో వాడి తల్లిని చంపిన హంతకుడినయ్యాను. నాన్న నాన్న అని ఎప్పుడూ భుజాల మీదెక్కి ఆడేవాడు. అలాంటి నా కొడుకుని, నా రాజాన్ని దూరం చేసుకున్నాను. వాడు ఈరోజు నా మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఇదంతా నీ వల్లే కదే దరిద్రపు మొహందానా. ఎంత గాలి అదవనైనా అన్న తండ్రిలా చూసుకునేవాడు మామయ్య. ఏ రోజు ఒక్క మాట కూడా అనేవాడు కాదు. నా సంగతి అంతా తెలుసు కూడా బంగారం లాంటి కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. నాకు దరిద్రం పట్టి నేను అది నిలుపుకోలేకపోయాను. నాకు ఇలా కావాల్సిందే. వాళ్ళు నన్ను మాటలు అనటం కాదు, చెప్పు తీసుకుని కొట్టుండాల్సింది అందరిలో. అప్పుడైనా నాకు బుద్ధి వచ్చేదేమో. నాలాంటి ఎదవులకి సిగ్గైనా వస్తుంది. ఇంకెవడు ఇలా చేయకుండా
అని తన చెప్పుతో తానే కొట్టుకుని ఏడవసాగాడు. ఈ సన్నాసుడికి బాగా ఎక్కినట్లుంది, నిజాలన్నీ కక్కుతున్నాడు అనుకొని కృష్ణప్రసాద్ని తల్లి కూతురు కలిసి గదిలోకి లాక్కెళ్ళి పడేసి తలుపులు వేశారు. ఏంటమ్మా ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడు? ఈ మాటలన్నీ వాళ్లకు తెలిస్తే ఏమైనా ఉందా? మనల్ని ఊర్లో కూడా ఉండనివ్వరేమో అంది సరిత తల్లి సత్యవతి. ఆ, ఇంతకంటే కొత్తగా వచ్చే దరిద్రం ఏముందిలే. ఏముంది? కొడుకుని అయిన వాళ్ళందరినీ చూసేటప్పటికి గతమంతా జ్ఞాపకం వచ్చింది. కొడుకు మీద మనసు పోయినట్లుంది. ఇన్నేళ్లుగా వాడు మొహం కూడా చూపించలేదుగా. దరిద్రుడు ఏదో మంచిగా ఉన్నట్లు నటిస్తే ఎంతో కొంత డబ్బు పడేయకపోతారా అనుకున్నాను. వాడు వీడిని తండ్రి అని చెప్పుకోవటం కాదు కదా, కనీసం వీడి మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు అంది సరిత. ఆమె మాటల్లో కృష్ణప్రసాద్ మీద ప్రేమ గాని, భర్త అనే గౌరవం కానీ ఇసుమంతైనా లేదు. నిజంగానే కృష్ణప్రసాద్ ఎంత దౌర్భాగ్యుడో. తన కోసం ప్రాణమిచ్చే భార్యని, బంగారం లాంటి కొడుకుని, కన్నవాళ్లలా చూసుకునే మేనమామ మేనత్తని వదులుకొని ఇటువంటి దాన్ని కోరి తెచ్చుకున్నాడు. కావలసిందే అతనికి. కృష్ణప్రసాద్ గదిలోంచి తిట్టే తిట్లు ఇంకా సన్నగా వినబడుతూనే ఉన్నాయి. మురళి వాళ్ళు వెళ్ళగానే తల్లి దగ్గరికి వచ్చి సారీ అమ్మా అంది తలదించుకునే తప్పు నా కూతురు ఎప్పుడూ చేయదు అని నా నమ్మకం అంది శారద. ప్రామిస్గా ఎలాంటి తప్పు జరగలేదమ్మా. మురళి గారికి వాళ్ళమ్మ గుర్తుకొచ్చి బాధపడుతుంటే ఓదార్చటానికే అలా అంది తలదించుకొని. శారద నవ్వుతూ నాకు తెలుసులేవే, నేను ముందే చెప్పానుగా అతనికి అమ్మ ప్రేమని కూడా నువ్వే పంచాలి అని. కాకపోతే మీకు ఇంకా పెళ్లి కాలేదు. అలా అంతసేపు మీ ఇద్దరూ గదిలో ఉంటే సామ్రాజ్యం గారు ఏమైనా అనుకుంటారేమో అని నేను పిలవటానికి వచ్చాను. నా వెనకే ఆమె కూడా వచ్చింది. నేను చూడలేదు. కానీ ఆవిడ చాలా సంతోషపడింది మిమ్మల్ని అలా చూసి. కనీసం ఇన్నేళ్లకి తన మనవడి మనసులో ఉన్న బాధ పంచుకోవటానికి ఓ తోడు దొరికిందని, నేనేమైనా అనుకుంటానని ఆమె ఫీల్ అయ్యింది. తప్పుగా అనుకోకు శారదా, నా మనవడు బంగారం. పొరపాటును కూడా తప్పు చేయడు. తన అమ్మ స్థానాన్ని భార్యకి ఇచ్చాడు. అమ్మ ప్రేమని కూడా భార్య దగ్గర కోరుకుంటున్నాడు. నువ్వు వాడి గురించి తప్పుగా అనుకోకు అని చెప్పిందే ఆమె అంది శారద. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది మధు. మీ ఆయనకి నీ మీద అప్పుడే ఎంత ప్రేమే. నిన్నేమైనా అంటామని మధునేమే అనకండి అత్తయ్యా. నేనే అమ్మ గుర్తుకొచ్చి కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యి తనని ఇబ్బంది పెట్టాను. ఇందులో తన తప్పేం లేదు. మీరు తన్నేమీ అనొద్దు అని మా అల్లుడు ముందే చెప్పాడు అంది. అవునా, ఏమైనా అంటారేమో నేను కన్విన్స్ చేయనా అన్నారు. అవసరం లేదు అని అన్నాను. అయినా కూడా చెప్పారా అంది ఆశ్చర్యపోతూ మధు. అయినా నువ్వు అదృష్టవంతురాలివే మధు. ఏ మగాడైనా పెళ్ళైన కొత్తలో భార్యలో ఓ ఆడదాన్ని మాత్రమే చూస్తాడు. ఇద్దరికీ బంధం ముడిపడి కొన్ని సంవత్సరాలు కాపురం చేసి పిల్లలు పుట్టి ఇద్దరి మధ్య నమ్మకం, ప్రేమ, బాండింగ్ ఓ లెవెల్కి వెళ్ళి ఒకరి కోసం ఒకరం అనే స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు భార్యలో తల్లిని కూడా చూసుకుంటాడు. అప్పటికి దాదాపు ముసల్తనం కూడా వచ్చేస్తుంది. కానీ మురళి మాత్రం నిన్ను పెళ్లికి ముందే అటు అమ్మగా ఇటు భార్యగా చాలా డీప్గా ఇష్టపడుతున్నాడు. కాబోయే భార్యగా నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో. మనకి బాధ కలిగిన సమయంలో అమ్మగా నీ ప్రేమను అంతగా కోరుకుంటున్నాడు. నువ్వు నిజంగా లక్కీనే అంది శారద. నవ్వింది మధు. సరేనమ్మా, నిద్ర వస్తుంది, వెళ్ళనా అంది. ఉండవే, దిష్టి తీస్తాను. ఇందాక మురళి ఉన్నప్పుడే ఇద్దరికీ కలిపి తీయాల్సింది. ఎంతమంది కళ్ళు పడ్డాయో. ఎంత బాగున్నారో తెలుసా మీరిద్దరూ అలా పక్కపక్కన ఉంటే అంది. అమ్మమ్మ ఇందాకే తీసిందమ్మా. ఆమె కూడా ఈ మాటే అంది. ఒకసారి కాదు, 3 సార్లు తీసింది. మట్టిగడ్డలతో తీసింది, ఉప్పు మిరపకాయలతో తీసింది, ఎర్రనీళ్లతో తీసింది. అయినా ఆమెకి ఇంకా తృప్తిగా లేదు. మురళీగారు అరిచారని అప్పటికైనా ఊరుకుంది. లేకపోతే ఇంకేం చేసేదో అని నవ్వింది మధు. ఆవిడకే కాదు, అందరికీ అలాగే అనిపించింది. మీరిద్దరూ
ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా ఉంది. 2 కళ్ళు చాలలేదనుకో చూడటానికి అంది శారద. పిల్లలకి దిష్టి పెట్టకే, ముందు నీ దిష్టే తగిలేట్టుంది అన్నాడు అంతా వింటున్న ప్రకాశం. ఎవరి పిల్లలు వాళ్ళకి అలాగే ఉంటారులేమ్మా అంది మధు నవ్వుతూ. తర్వాత రోజు అక్కడ మురళి ఇంట్లో, ఇక్కడ మధు ఇంట్లో పసుపు కొట్టి పెళ్లి పనులు ప్రారంభించారు. మురళి కళ్యాణ మండపం, దానికి డెకరేషన్ కూడా మాట్లాడి ప్రకాశానికి ఫోన్ చేసి చెప్పాడు. మామయ్య, మండపం మాట్లాడేశాను. మీరు ఇక దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. డెకరేషన్ వాళ్ళని కూడా మాట్లాడాను అని చెప్పాడు. కళ్యాణ మండపం అడ్రస్ చెప్పాడు. సరేనయ్యా, వాళ్ళకి ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వాలా, మొత్తం కట్టాలా అన్నాడు ప్రకాశం. నేను ఆల్రెడీ మొత్తం పే చేశాను, ఇంకేమీ కట్టే పని లేదు. మీరు మిగతా పనులు చూసుకోండి. వంట వాళ్ళను కూడా అరేంజ్ చేయమంటారా మావయ్య అన్నాడు. అవసరం లేదు బాబు, ఇక్కడ మన ఊర్లోనే ఉన్నారు, వాళ్లే అక్కడికొచ్చి వంట చేస్తారు. సరే, బిల్లు ఎంతయిందయ్యా అన్నాడు. ఇప్పుడు ఎంతైతే ఏమైంది, నేను కట్టేశాను కదా మామయ్య, ఇంకా దాని విషయం ఎందుకు అన్నాడు కొంచెం సీరియస్గా మురళి. కాదులే నాన్న, పెళ్లి చేసేది మేము కదా, చెప్పు ఎంత అయ్యింది అంది శారద. అత్తయ్య, పెళ్ళి నాది కూడా, అది గుర్తుందా మీకు? ఇంకా మాట్లాడకండి, మీ పనులు మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేశాడు. ఇంక ఈ పిల్లోడు చెప్పడు, మనతో ఖర్చు పెట్టించటం అతనికి ఇష్టం లేదు అన్నాడు ప్రకాశం. అలా ఏం కాదులేండి, మాది మీది అని తారతమ్యాలు చూడటం లేదు అతను, మనది అనుకుంటున్నాడు, అది అర్థం చేసుకోండి మీరు అంది శారద. మళ్ళీ ఫోన్ మోగింది. మురళినే. ఏంటి బాబు అంది. ఏమీ లేదత్తయ్య, మధుకి శారీస్ అవి తీసుకున్నారా అన్నాడు. ఇంకా లేదు నాన్న, ఈరోజే వెళ్దాం అనుకుంటున్నాం. అమ్మమ్మ వాళ్ళకు కూడా చెప్పాను, గుంటూరు వస్తామన్నారు అని చెప్పింది శారద. గుంటూరులో వద్దులే అత్తయ్య, విజయవాడలో ఇంకా పెద్ద షాపులు ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చేయండి. మధుని కూడా తీసుకురండి, తనే సెలెక్ట్ చేసుకుంటుంది. నాకైతే అస్సలు సెలక్షన్ రాదు, నా బట్టలు కూడా తనే సెలెక్ట్ చేయాలి, తప్పకుండా తీసుకురండి అని చెప్పాడు. సరేలే బాబు అంది శారద. ఎవరమ్మా అంది మధు. ఇంకెవరమ్మా, మీవారేనమ్మా, బట్టలకి విజయవాడ రమ్మంటున్నాడు. నిన్ను కూడా రమ్మంటున్నాడు. మీ ఆయన గారికి బట్టలు నువ్వే సెలెక్ట్ చేయాలట. త్వరగా కానీ వెళ్దాం అంది. మనసులోనే నవ్వుకుంది మధు. ఇదేనా, మధ్యలోనే కలుస్తాను కానీ ఎలాగో చెప్పను అన్నావు, దొంగపిల్లాడా, అన్నీ ముందే ప్లాన్స్ వేస్తావు. ఎంతైనా రౌడీ పోలీసుగా, నీ బ్రెయినే వేరబ్బా అని మురిసిపోయింది. హుషారుగా ఎగురుకుంటూ వెళ్ళి లంగా ఓణి సెలెక్ట్ చేసుకోసాగింది. అబ్బా, ఎంత హుషారు వచ్చిందే ఒక్కసారిగా అని ఉడికించింది శారద. ఓమ్మా, ఓ మరీను అని సిగ్గుపడింది. విజయవాడ వెళ్ళిందాకా ఉంచమ్మా కొంచెం, మా అల్లుడు గారి కోసం, సిగ్గంతా ఇప్పుడే పడకు అంది శారద. అసలు అమ్మవేనా నువ్వు, కూతుర్ని ఎవరైనా ఇలాగ అంటారా అంది. అవునా, అలాగా, అయితే అందరి అమ్మల్లాగే ఉంటాలే, పెళ్లి కూతురువి, నువ్వెక్కడికి వచ్చేది, ఒళ్ళ మీద, నోరు మూసుకుని ఇంట్లో కూర్చో అంది. అలాగే కూర్చుంటా, మీ అల్లుడికి ఏం చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరించింది మధు. ఏం చెప్తాను, నువ్వు రాను అన్నావని చెప్తా, ఎక్క తీరుతుంది అంది శారద. మాతా జనని, నీకు శతకోటి నమస్కారాలమ్మా, తమరు ఎప్పట్లా నా ఫ్రెండ్గానే ఉండండి, టిపికల్ అమ్మగా మారొద్దు అని చేతులెత్తి నమస్కారం చేసింది. అది అలారా దారికి, నీకు అవసరమైనప్పుడేమో నీ ఫ్రెండ్ని, లేకపోతే అమ్మనా అంది. అమ్మ బెస్ట్ ఫ్రెండ్, అక్క, చెల్లి, నాకు అన్నీ నువ్వే కదా అమ్మా అంది శారద భుజాల చుట్టూ చేతులు వేసి పట్టుకొని గారాలు పోతూ. సరేలే, త్వరగా కానీ, మీ నాన్న కారు మాట్లాడుకొని రావడానికి వెళ్ళారు. మధ్యలో అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ బంధువులకు కూడా చెప్పి రావాలి అంది శారద. ఈ మధ్య నిమ్మపండు రంగు జార్జెట్ శారీ తీసుకొని లంగా ఓణి బ్లౌజ్ ఒకే కలర్ డ్రెస్ లాగా సెట్ చేసి కుట్టుకుంది. మన మధు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీలో కూడా
మంచి ఎక్స్‌పర్ట్‌లేండి. లంగా మీద, బ్లౌజ్ మీద అక్కడక్కడ రెడ్ అండ్ గ్రీన్ హ్యాండ్ వర్క్‌తో, మిర్రర్ వర్క్‌తో ఫ్లవర్స్ కుట్టింది. ఓణీకి కూడా అక్కడక్కడ మిర్రర్ వర్క్ చేసింది. ఆ లంగా ఓణీ తీసుకుని వెళ్ళి స్నానం చేసి, అది వేసుకొని రెడీ అయ్యింది. పొడవాటి జడను లూజుగా అల్లి, తమ ఇంట్లో పూసిన యెల్లో రోజ్ ఫ్లవర్‌ని జడలో పెట్టుకుంది. మెడలో ఎప్పుడూ వేసుకునే చిన్న చైన్ లక్ష్మీదేవి లాకెట్టు ఉన్నది. చెవులకి బుట్ట కమ్మలు, ఒక చేతికి వాచ్, రెండో చేతికి 2 బంగారు గాజులు, ఒక వేలికి మురళి ఎంగేజ్మెంట్లో తొడిగిన డైమండ్ రింగ్, ఇంకో దానికి ఎప్పుడూ ఉండే ముత్యపు ఉంగరం. అంతే, ఎప్పట్లో సింపుల్గానే రెడీ అయ్యింది. కానీ చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. బయటికి వెళ్తున్నామే, దిష్టి తగులుతుంది, వేరే బట్టలు వేసుకోరాదు అంది శారద. దిష్టి తీయటానికి నువ్వున్నావుగా మాత, కదా, ఏమీ కాదులే అంది. ముందుగానే దిష్టి తీసింది శారద. లక్ష్మి అక్క, శారద, రాము, మధు, ఇంకా ఇంటి ముందు రాణి పిన్ని బయలుదేరారు. రాధక్క అత్తగారింటికి వెళ్ళింది. సుభద్రకి పీరియడ్స్. పెద్దమ్మ మొన్నటి వరకు ఇంట్లో పెళ్లి పనులతో అలసిపోయి జ్వరం తెచ్చుకుంది. అందుకే వాళ్ళు ఆగిపోయారు. మురళిని చూడబోతున్నానని ఎగ్జైట్ అవుతోంది మధు. పెళ్లి వరకు చూసే అవకాశం లేదు అని మనసులోనే దిగులు పడుతోంది. ఎంగేజ్మెంట్ రోజు చాలా బాధపడుతున్నారు. ఎలా ఉన్నారో అనుకుంటుంది. ఫోన్ చేసి మాట్లాడుతుంది కానీ చూడాలనిపిస్తుంది. తనకి కూడా అలాగే ఉండి ఉంటుంది. అందుకే ఇలా అరేంజ్ చేశారు అనుకుంది. కారు విజయవాడలో ప్రవేశించింది. కృష్ణమ్మని దాటుతుంటే మురళిని చూడబోతున్నానన్న తలంపుతో మనసు కృష్ణమ్మలా పరవళ్ళు తొక్కింది. కారు మురళి చెప్పిన షాప్ ముందు ఆగింది. ఆల్రెడీ అక్కడ ఓ కానిస్టేబుల్ ఉన్నాడు. మధుని ఫోటోలో చూస్తూ వాళ్ళని గుర్తుపట్టి, రండి మేడం, సిఐ సార్ వస్తున్నారు అని లోపలికి తీసుకువెళ్ళాడు. అందరూ దిగి లోపలికి వెళ్ళారు. కానిస్టేబుల్ వెళ్ళి షాపు ఓనర్తో చెప్పాడు, సిఐ మురళీధర్ గారి తాలూకా, ఆయన కూడా వస్తున్నారు, వీళ్ళకి కావలసినవి చూపించండి అని. షాపు ఓనర్ వచ్చి, రండి మేడం, కూర్చోండి అని మర్యాద చేశాడు. కూల్ డ్రింక్స్ తెప్పించాడు. స్టాఫ్కి వాళ్ళకి కావలసినవి చూపించండి అని చెప్పాడు. అంతలో చీరలు చూస్తూ ఉందాం, వస్తారు కదా అని పట్టు చీరలు చూపించమన్నారు. మురళి విజయవాడలో సిఐగా ఛార్జ్ తీసుకోగానే సిటీని పట్టి పీడిస్తున్న ఓ గూండాని అరెస్టు చేసి జైలుకు పంపించాడు. దాంతో అతని పేరు సిటీ అంతా మార్మోగిపోయింది. వ్యాపారస్తుల్ని విపరీతంగా వేధించేవాడు. మామూళ్ల కోసం ఆ రౌడీ వ్యాపారస్తులందరినీ పిలిచి, మీరు ఎవరికీ ఎలాంటి మామూళ్ళు ఇవ్వనవసరం లేదు, మీ వ్యాపారాలు మీరు న్యాయబద్ధంగా చేసుకోండి, ఎవరైనా మిమ్మల్ని మామూళ్ళు అని వేధిస్తే నాకు వచ్చి చెప్పండి అని చెప్పాడు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ చాలా పెద్దది కనుక ఈ ఓనర్ ప్రతి నెల లక్షల్లో సమర్పించుకోవలసి వచ్చేది మామూళ్ల రూపంలో. ఇంతకు ముందెప్పుడు ఇలాంటి పోలీస్ ఆఫీసర్ని చూడలేదు. అందుకే అతనికి మురళి అంటే భక్తి, భయమూ కూడా. ఎవరు వీళ్ళు, సిఐ గారి బంధువులా అని అడిగాడు కానిస్టేబుల్ని పక్కకు పిలిచి. అవునండి, అదిగో ఆ పచ్చలంగా ఓణి అమ్మాయిని సిఐ గారు పెళ్లి చేసుకోబోతున్నారు, పెళ్లి బట్టల కోసం వచ్చారు అని చెప్పాడు కానిస్టేబుల్. అమ్మాయి సూపర్గా ఉందయ్యా, సిఐ గారి అందానికి సరిగ్గా సరిపోతుంది అన్నాడు ఆ షాపు ఓనర్. తనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి బట్టలు చూపించసాగాడు. పాపం సిఐ గారి దృష్టిలో పడాలని అతని తాపత్రయం. అంతలో మురళి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చారు. పలకరింపులు పూర్తయ్యాయి. మురళి గారు వీళ్లతో పాటు కూడా రాలేదు అనుకుంటూ మురళి కోసం ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉంది మధు. కాసేపటికి షాపు బయట ఓ పోలీస్ వెహికల్ వచ్చి ఆగింది. డోర్ తీసుకొని పోలీస్ డ్రెస్లో ఉన్న మురళి రాయల్గా కారులోంచి దిగాడు. మధు అలాగే గుడ్లు అప్పగించి చూస్తూ ఉంది. పోలీస్ డ్రెస్లో ఏ సినిమా హీరో కూడా ఇంత అందంగా ఉండడేమో, అలా ఉన్నాడు మురళి. మధు తనకు తెలియకుండానే లేచి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళింది. గ్లాస్ డోర్ తెరుచుకొని లోపలికి వచ్చి మధుని చూసి నవ్వి, ఎంతసేపు అవుతుందిరా బుజ్జమ్మ వచ్చి అన్నాడు. మధు భుజం చుట్టూ చెయ్యి వేసి ఆమె చెవిలో, ఏంటే సైట్ కొడుతున్నావా అని గడ్డం కింద వేలు పెట్టి ఆమె నోరు మూసి
పోలీస్ డ్రెస్లో చూడాలన్నావుగా, ఎలా ఉన్నాను? రెస్పాన్స్ ఏంటి ఎంత ఘోరంగా ఉంది? మరీ భయంకరంగా ఉన్నానా అన్నాడు. కాదు, సూపర్గా ఉన్నారు. హీరోలకే హీరోలా ఉన్నారు. అద్దిరిపోతున్నారు. ముద్దొచ్చేస్తున్నారు అంది ఎగ్జైట్ అవుతూ. అందరూ చూస్తున్నారే రాక్షసి. ఎవరూ లేనప్పుడు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చుగా, ముద్దలతో ముంచేసేవాడిని అన్నాడు ఆమె చెవిలో. సిగ్గుతో ఎర్రబడింది మధు మొహం. అందరూ కొంచెం దూరంగా ఉండటంతో వీళ్ళ మాటలు ఎవరికీ వినపడలేదు. సరే పద, అందరూ ఇటే చూస్తున్నారు అని ఆమె భుజం చుట్టూ అలాగే చెయ్యి వేసి నడుస్తూ, ఈ డ్రెస్లో అదిరిపోతున్నావే, నిజంగా ముద్దొచ్చేస్తున్నావు అన్నాడు. శారద దగ్గరికి వచ్చి, ఎంతసేపు అవుతుంది అత్తయ్య వచ్చి అన్నాడు. ఇంతకు ముందే బాబు అంది శారద. పోలీస్ డ్రెస్లో అదిరిపోయావు మురళి అంది శారద. ఏంటమ్మమ్మా, ఎన్ని చీరలు తీసావు ఇప్పటికీ అన్నాడు సామ్రాజ్యం గారి దగ్గరికి వెళ్ళి. నేనేం తీయలేదురా, మీ ఆవిడికి నువ్వే సెలెక్ట్ చేసుకో. అందుకే ఆ పిల్ల ఇందాకటి నుంచి మమ్మల్ని ఎవరిని పట్టించుకోకుండా నీకోసమే ఎదురు చూస్తూ కూర్చుంది అంది సామ్రాజ్యం గారు నవ్వుతూ. అమ్మమ్మ, నీకు మాటలు ఎక్కువయ్యాయి ఈ మధ్య అన్నాడు మురళి. నీ సంతోషం చూస్తుంటే నాకు మాటలు అలా వచ్చేస్తున్నాయిరా అంది నవ్వుతూ. సర్లే కానివ్వండి అన్నాడు. ఇంతలో షాపు ఓనర్ వచ్చి, కూర్చోండి సార్, అలా నిలబడే ఉన్నారు అని తనే స్వయంగా చైర్ తెచ్చి మురళికి వేశాడు. షాపు ఓనర్ స్వయంగా శారీస్ తీసి చూపించసాగాడు. వాటిల్లో తనకి నచ్చినవి టకటక 20 చీరలేరి పక్కన పెట్టాడు మురళి. వాటిని మధు పైన వేసి చూపించింది అక్కడ వర్క్ చేసే అమ్మాయి. వాటిలోంచి 5 చీరలు సెలెక్ట్ చేశాడు. అందరూ అలా నోరు తెరుచుకొని చూస్తున్నారు. మురళి సెలెక్ట్ చేసినవి పర్ఫెక్ట్గా ఉన్నాయి. మధుకి చాలా నప్పాయి. తమైతే ఈ రోజంతా సెలెక్ట్ చేసిన అంత మంచి చీరలు కొనేవాళ్ళు కాదేమో. మధు వేసుకున్నది చూపిస్తూ, ఇలాంటి కలర్లో శారీ కావాలి, ఉందా అని అడిగాడు. చాలా ఉన్నాయి సార్ అంటూ జార్జెట్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, కాస్ట్లీవి తెప్పించాడు ఓనర్. వాటిలోంచి కొన్ని పక్కన పెట్టాడు. నీకు నచ్చినవి చూడు అన్నాడు మధుని. మీ సెలక్షన్ సూపర్, మీరే చూడండి, మీకేది నచ్చితే నాకు అదే నచ్చుతుంది. అయినా నేను కట్టుకుంటే చూడాల్సింది మీరే కదా, నాకు నేను కనపడనుగా అంది మధు అతని చెవిలో. మురళి తనలో తానే నవ్వుకుంటుంటే, ఏంటి అంది. ఏమీ లేదు, ఏదో గుర్తుకొచ్చిందిలే, ఈ మాట పెళ్ళయ్యాక గుర్తు చేయి, అప్పుడు చెప్తాలే అన్నాడు. అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను, చెప్పండి అంది. శారదా వాళ్ళు, సామ్రాజ్యం వాళ్ళు బంధువులకు పెట్టాల్సిన బట్టలు సెలెక్ట్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. నా డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి మధుని మేల్ సెక్షన్లోకి తీసుకువెళ్తుంటే ఓనర్ వచ్చి, సార్ అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది, మీరు నా పర్సనల్ రూమ్లో కూర్చోండి, ఏం కావాలో చెప్తే అక్కడికి పంపిస్తాను, సెలెక్ట్ చేసుకోండి అని తన రూమ్లోకి తీసుకెళ్ళాడు. సరే అని అతని వెంట వెళ్ళారు మధు, మురళి. ముందు కూల్ డ్రింక్స్ తెప్పించి ఇచ్చి, ఏం కావాలి సార్ అన్నాడు. సూట్స్ ఆర్ బ్రాండెడ్ షర్ట్స్, జీన్స్ ప్యాంట్స్ పంపించండి అని చెప్పాడు. ఓకే సార్, మీరు డ్రింక్ తీసుకోండి, 10 నిమిషాల్లో బాయ్తో పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను అటు వెళ్ళగానే మధుని దగ్గరికి లాక్కొని, ఏమన్నావే ఈ డ్రెస్లో, ఈ కలర్ నీకు సూపర్గా నప్పింది, మంచి కలర్ ఉన్న వాళ్ళకి నిండు కలర్స్ బాగుంటాయి అంటారు, కానీ నువ్వు ఈ నిమ్మపండు రంగులో దబ్బపండులా ఉన్నావు, ఉరుక్కు తినాలనిపిస్తుంది ఇలా చూస్తుంటే అని మధు బొగ్గ కొరికాడు చిన్నగా. ఏయ్ రౌడీ పోలీస్, ఏంటిది, మనం బయట ఉన్నాం అంది అతని కౌగిల్లో మరింతగా ఇమిడిపోతూ. కనీసం ముద్దైనా పెట్టుకోకపోతే నిద్ర పట్టదే, ఇంటికి వెళ్దామా అన్నాడు. ఎవరింటికి అంది. మన ఇంటికే, అదే నా పోలీస్ క్వార్టర్కి అన్నాడు. పెళ్లి కాకుండా అలా ఎప్పుడంటే అప్పుడు రాకూడదు, రాను అంది అతని మీసం తన పెదవులతో పట్టి లాగుతూ. చిన్నగా జర్కిచ్చి ఆమెను తనలో కలిసిపోయేంత గట్టిగా కౌగిలించుకొని, అబ్బా మీసంతో పాటు ప్రాణాలు కూడా లాగేస్తున్నావే రాక్షసి, ఇంకా వారం ఆగాలి, ఇలాంటి పనులు చేశావంటే ఇప్పుడే అరెస్ట్ చేసి నా ఇంటికి తీసుకువెళ్తా, నువ్వు ఎంత గింజుకున్నా వదిలేది లేదు అన్నాడు మధు గులాబీ పెదవులపై తన అదర సంతకం చేస్తూ. పెదవుల సయ్యాటలో తమని తాము మర్చిపోయి
అలాగే ఉండిపోయారు కాసేపు. బయట డోర్ సౌండ్ రావటంతో మధుని వదిలి కమిన్ అన్నాడు. ఇద్దరు వర్కర్స్ 2 ట్రాలీల నిండా మేల్ డ్రెస్సెస్ తెచ్చారు. వాళ్ళతో పాటు రాము కూడా వచ్చాడు. ముందు మురళికి, తర్వాత రాముకి బట్టలు సెలెక్ట్ చేశారు ముగ్గురు కలిసి. రాము కూడా పొలం వెళ్ళేటప్పుడు తప్ప మిగతా టైంలో ఖరీదైన బట్టలే వేసుకుంటాడు. కానీ ఇలా బ్రాండెడ్ డ్రెస్సులు తక్కువ. నచ్చాయా అన్నాడు మురళి. అవి చాలా నచ్చాయి రామ్కి. చాలా బాగున్నాయి బావా. నేనెప్పుడూ క్లాత్ తీసుకొని కుట్టించుకోవడమే. ఇలా రెడీమేడ్ బ్రాండెడ్ డ్రెస్సులు వేసుకోలేదు. చాలా బాగున్నాయి అన్నాడు. మధులాగే మంచి అందగాడు. అటు ఇటుగా మురళి అంత పర్సనాలిటీ ఉంటుంది. ఇంకా బనియన్స్, ఇన్నర్స్ కూడా సైజ్ చెప్పి తెమ్మని చెప్పాడు. నా షాపింగ్ అయిపోయింది మధుమ్మ, ఇంకా నీదే మిగిలింది అన్నాడు. ఇంకా తలంబ్రాలకి పట్టుపంచి తీసుకోలేదు అంది మధు. అది ఒకటి ఉంది కదా అని అవి కూడా తెమ్మని చెప్పాడు. చాలా కాస్ట్లీవి. 8 జతల పట్టుపంచలు, వాటి మీదకి షర్ట్స్, జెరీ అంచు ఉత్తరీయాలు తీసుకున్నాడు. ఇన్నెందుకు, రోజు కట్టుకుంటారా అంది నవ్వుతూ మధు. నాకొక్కడికి కాదులేవే, మీ అన్నకి, మీ నాన్నకి, మా తాతయ్యకి, మామయ్యకి, హరిబాబు గారికి, పెద్ద మామయ్యకి, మీ కొత్త బావకి కూడా. మన పెళ్లిలో అందరూ ఇవే కట్టుకోవాలి. అరే రాము, అందరూ షర్ట్స్ కుట్టించుకోండిరా. వాళ్ళందరితో కట్టించే బాధ్యత నీదేరా అన్నాడు. సరే బావా అన్నాడు రాము ఉత్సాహంగా. ఏంట్రా, నువ్వు కూడా పంచి కట్టుకుంటావా? ఎందుకురా, మా పెళ్లిలో ఎంటర్టైన్మెంట్ చేయటానికి జోకర్ని పెడుతున్నారులే మీ బావగారు. ఇంకా నువ్వెందుకు ఈ పంచి కట్టుకోవటం అంది నవ్వుతూ మధు. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు కనుక ఈ కథ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన స్మిత స్టోరీస్ మాటే మంత్రం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. మన మాటే మంత్రంలో ఈరోజు ఒక స్టోరీ ఇచ్చాను. నాకైతే రాసినప్పుడు చాలా నచ్చింది ఆ స్టోరీ. ఆమె గెలిచింది అనే స్టోరీ. దాన్ని కూడా తప్పకుండా చదవండి అందరూ. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.